ఉదయం 10 గంటలు కావస్తోంది. సూర్యుడు చిటపటలాడేస్తున్నాడు. చంద్రం అవసరమైనవన్నీ బ్యాగులో సర్దాడు. సూట్ కేసులోని సర్టిఫికెట్లు బ్యాగులో పెట్టడానికి తీస్తుంటే గత రాఖీ పౌర్ణమికి సుజాత పంపించిన రాఖీ కనిపించింది. దాన్ని ప్రేమగా తడిమి ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళా దాన్ని సూట్ కేసులో భద్రంగా దాచేశాడు. సుభద్రమ్మ ఒక సంచిలో రవ్వ లడ్డూలు, మరో దానిలో సున్నుండలు సర్ది కొడుకు చేతికిచ్చింది. చంద్రం వాటిని బ్యాగులో పెడుతూ, ఒంట్లో బాగలేనప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకమ్మా? ఇలా అయితే నీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది అన్నాడు చిరుకోపంగా. నాకిప్పుడు బాగానే ఉందిరా చిన్నోడా. అయినా వీటిని నేనొక్కదాన్నే చేయలేదులే, మీ నాన్న కూడా సాయం చేశారు. అయినా మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళుతున్నావు, ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది అంది సుభద్రమ్మ లేని హుషారు నటిస్తూ. సరేలే, నీకెంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేగా అంటూ గొడ్లపాక దగ్గరికి వెళ్లి ఆవుకో దూడకో నీళ్లు పెట్టి గడ్డేశాడు. బావి నీళ్లు తోడుకుని స్నానం చేశాడు. ఉగాదికి కొన్న బట్టలు తోడుకుని ముస్తాబయ్యాడు. తల్లిని సమీపించి, అమ్మా, నాన్నెక్కడున్నారు, కనిపించడం లేదు అంటూ అడిగాడు. శ్రీనివాసరావు అన్నయ్య గురించి ఎదురు చూస్తూ వీధెరుగు మీద కూర్చున్నాడు చెప్పింది సుభద్రమ్మ. చంద్రం తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఆయన అప్పుడే చుట్టముట్టించాడు. కొడుకును చూసి చుట్టను విసిరేసి, బ్యాగులో అన్నీ మర్చిపోకుండా సర్దుకున్నావా మార్దవంగా అడిగాడు. చంద్రం తల ఊపుతూ తండ్రి పక్కన కూర్చుని, మామయ్య దగ్గర నిన్నే డబ్బు తీసుకోవలసింది నాన్న అన్నాడు. తనే వచ్చి ఇస్తానన్నాడ్రా. బహుశా వాడికి ఏదో పనిపడి ఉంటుంది, అందుకే ఆలస్యమైంది. లేకుంటే ఈ పాటికి వచ్చేసి ఉండేవాడు. వాడిది మాట అంటే మాటే అన్నాడు వీధి మలుపు వైపు చూస్తూ. జగన్నాథం, శ్రీనివాసరావు ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకున్నారు. 7వ తరగతిలోనే చదువుకు యగనామం పెట్టేసి ఇద్దరూ వ్యవసాయంలోకి దిగిపోయారు. పెళ్లిళ్లు కూడా ఒకే ఏడాదిలో చేసుకున్నారు. ఏ పనైనా ఇద్దరూ చర్చించుకున్నాకే చేసేవారు. ఒకరి అవసరాల్లో మరొకరు సహాయపడేవారు. కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు. ఇన్నేళ్ల వాళ్ల స్నేహంలో కోపతాపాలు గాని, అసూయ ద్వేషాలు గాని రాలేదు. వాళ్ళది కల్మషం లేని స్నేహం. శ్రీనివాసరావుకు 2 కొడుకులు, 2 కూతుళ్ళు. వారు కోరుకున్న చదువులు చెప్పించాడు, పెళ్లిళ్లు చేశాడు. పెద్ద కొడుకు రవి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు సూర్యం తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ ఇంకో పక్క పాల సెంటర్ నడుపుతున్నాడు. కూతుళ్ళిద్దరికీ దగ్గర సంబంధాలే చేశాడు. పెద్దలుడు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నలుడిది విశాఖపట్నంలో బట్టల వ్యాపారం. శ్రీనివాసరావుకి ఏ బాదరబందీ లేదు. బతుకుబండి హాయిగా సాగిపోతుంది. ఆ మాటే ఓ సందర్భంలో జగన్నాథంతో అన్నాడు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకంటే కావలసిందేముంటుంది? మన ప్రస్థానంలో నాకున్న నిశ్చింత నీకు లేదనే అసంతృప్తి తప్ప నాకే చింత లేదురా అని. ఆయన అలా అన్నప్పుడు జగన్నాథం ఎంతగానో సంతోషించాడు. తనకు లేని ఆనందం, నిశ్చింత, విశ్రాంతి కనీసం తన మిత్రుడి కన్నా కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. తండ్రి కొడుకులిద్దరూ నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు వస్తూనే అడిగాడు శ్రీనివాసరావు. అవును మామ అన్నాడు చంద్రం. కొంపదీసే ట్రైన్కు టైం అయిపోయిందా ఏంటి? ఆలస్యంగా వచ్చినందుకు నొచ్చుకుంటూ అడిగాడు. లేదులే, ఇంకా చాలా టైం ఉంది. అమ్మయ్య, అయితే పర్వాలేదు ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ముగ్గురు ఇంట్లోకి నడిచారు. సుభద్రమ్మ శ్రీనివాసరావుని చూడగానే పొంగిపోతూ, రా అన్నయ్య, రా కూర్చో అంటూ కుర్చీ వేసింది. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం? కూర్చుంటూ అడిగాడు శ్రీనివాసరావు. నీ దయవల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నానన్నయ్య, ముఖం మీద నవ్వు నతుక్కుంటూ అంది సుభద్రమ్మ. మామయ్య అబద్ధం చెప్తోంది. నిన్నటి నుంచి జ్వరమైన రాత్రంతా రవ్వలడ్డులు సున్నుండలు చేసింది. చెబితే వినిపించుకోదు ఫిర్యాదు చేశాడు చంద్రం. అబ్బబ్బా, ఏంట్రా చిన్నోడా, జ్వరం తగ్గిపోయిందంటే నమ్మవేం? ఈ మాట ఎక్కడనంటే వాళ్ళ దగ్గర అనేవు. వాళ్ళు విచారం పట్టడమే కాకుండా ఎందుకు చేశావంటూ ఫోన్ చేసి నాపై కారాలు మిరియాలు నూరతారు. చంద్రం మీద చిరుకోపం ప్రదర్శిస్తూ అంది సుభద్రమ్మ. శ్రీనివాసరావు తల్లి కొడుకుల సంవాదానికి నవ్వుకుంటూ జేబులోంచి డబ్బు తీశాడు. ఇదిగోనే చంద్రం, నీకు కావలసిన 3000 సరిపోతాయా, ఇంకా కావాలా అందిస్తూ అన్నాడు. వద్దు మావయ్య, చాలు అంటూ అందుకుని, థ్యాంక్స్ మావయ్య, మా అవసరాలకు ఆదుకుంటున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు వినమ్రంగా అన్నాడు చంద్రం. కృతజ్ఞతలు చెప్పడానికి ఒట్టినే ఇవ్వలేదులే, అప్పుగానే ఇస్తున్నా. ఈ మాత్రం అప్పు ఎవరైనా ఇస్తారు నవ్వేస్తూ అన్నాడు. ఆ మాటకు జగన్నాథం అడ్డుపడుతూ, కనీసీను, నీలా వడ్డీలేని అప్పెవ్వరుగా. ఈ విషయంలో నువ్వు చేస్తున్న సాయం నేను ఈ జన్మకు మరిచిపోను కృతజ్ఞత ధ్వనించే స్వరంతో అన్నాడు. ఒరే జగన్నాథం, నువ్వు మాత్రం నాకెన్నిసార్లు సాయం చేయలేదురా. వాటితో పోల్చుకుంటే నేను చేస్తున్నదంతా. శ్రీనివాసరావు గొంతు గాదగదికమైంది. 10 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన హఠాత్తుగా ఆయన కళ్ల ముందు సినిమా రీలులా కదలాడింది. డిసెంబరు మాసం చివరి రోజులు. ఏపుగా ఎదిగిన చెరుకు తోటలు చూసి రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
సంక్రాంతి సమీపిస్తుండడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో బెల్లం తయారీలో తలమునకలే ఉన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్కు బెల్లం దిమ్మలను తరలిస్తే పండగ ఖర్చులు ఒడ్డెక్కుతాయి. శ్రీనివాసరావు తన కొడుకు సూర్యంతో కలిసి ఆ రోజు బెల్లం తయారీకి సిద్ధమయ్యాడు. సూర్యం మోటార్ ఆన్ చేసి క్రషర్లో వడివడిగా చెరుకులను పెడుతున్నాడు. శ్రీనివాసరావు క్రషర్లోంచొచ్చే చెరుకు పిప్పిని ఓ దగ్గర కుప్పగా పోస్తున్నాడు. అంతలో సూర్యం హాహాకారాలు వినిపించాయి. ఆందోళనగా మోటార్ ఆఫ్ చేశాడు శ్రీనివాసరావు. దగ్గరలోనే ఉన్న జగన్నాథం పరుగునొచ్చాడు. సూర్యం ఏమరపాటుగా ఉండడంతో అతడి ఎడం చేయి క్రషర్లో పడి నలిగిపోయింది. జగన్నాథం సూర్యానికి ధైర్యం చెప్పి క్రషర్ చక్రాలను వెనక్కి తిప్పి అతడి చేతిని బయటకు తీశాడు. ధారలా కారుతోన్న రక్తాన్ని చూసి శ్రీనివాసరావు బోరుని ఏడ్చేశాడు. జగన్నాథం ఆయన్ని ఓదార్చి తువ్వాలతో సూర్యం చేతిని చుట్టి బెల్లం ఆటోలో అనకాపల్లిలోని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. డాక్టర్లు సూర్యాన్ని టెస్టు చేసి అర్జెంటుగా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావాలన్నారు. లేకపోతే బ్రతకడం కష్టమని తేల్చేశారు. బ్లడ్ బ్యాంకుల్లో ఆ గ్రూప్ రక్తం దొరకలేదు. దాంతో శ్రీనివాసరావు జగన్నాథం బ్లడ్ టెస్టు చేయించుకుంటే జగన్నాథాంది అదే గ్రూప్ రక్తమని తేలింది. వెంటనే ఆయన తన రక్తాన్ని తీసి సూర్యాన్ని రక్షించమని డాక్టర్ని బ్రతిమలాడాడు. పేషెంట్కు చాలా బ్లడ్ కావాలి. టోటల్ బ్లడ్ నీ నుంచే తీసుకుంటే అది నీ ప్రాణానికే రిస్క్ చెప్పాడు ఓ డాక్టర్. నాకేమైనా పర్వాలేదు, ఆ బిడ్డను బతికించండి చాలు స్థిరంగా అన్నాడాయన. డాక్టర్లు వెంటనే ఆయన నుంచి రక్తాన్ని తీసి సూర్యానికి ఎక్కించారు. సర్జరీ చేసి 2 చేతివేళ్లు తొలగించారు. దాంతో అతడికి ప్రాణగండం తప్పింది. తర్వాత నీరసంగా ఉన్న మిత్రుని చూడగానే శ్రీనివాసరావుకు దుఃఖం తన్నుకొచ్చింది. ఒరే జగన్నాథం, పుత్రభిక్ష పెట్టావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలరా అంటూ ఏడ్చేశాడు. అది గుర్తుకు రాగానే శ్రీనివాసరావు కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. చంద్రం బయలుదేరుతుండగా గౌరి టిఫిన్ బాక్స్ పట్టుకుని హడావిడిగా వచ్చింది. కొత్త బట్టల్లో కొత్తగా మెరిసిపోతున్న అతన్ని చూసి మురిసిపోయింది. అతడిని అలా రెప్పవేయకుండా చూస్తూ బాక్సు అతడి చేతిలో పెట్టింది. ఏంటి గౌరీ ఇది? నవ్వుతూ అడిగాడు చంద్రం. పూరీలు బంగాళదుంప కుర్మా. మేం తినగా మిగిలితే ట్రైన్లోనూ తింటానుకుంటాయని తెచ్చా అంటూ అబద్ధం చెప్పింది గౌరీ. నిజానికి అవి అతడి కోసమే ప్రత్యేకంగా తయారు చేసిందామె. సుభద్రమ్మ ఆనందిస్తూ నేను మరిచిపోయానురా, గౌరీ గుర్తించుకుని మంచి పని చేసింది. బ్యాగ్లో పెట్టు, ఆకలేసినప్పుడు తిందు. ట్రైన్లో ఏం కొనుక్కుని తిందామన్నా ఖరీదెక్కువ అంది. చంద్రం బాక్సును బ్యాగులో పెట్టి గౌరీ వైపు ప్రేమగా చూశాడు. గౌరీ, నేనొచ్చే వరకు అమ్మా నాన్నల్ని కనిపెట్టుకునుండు. ఆవుకు కాస్త గడ్డేస్తుండు ప్లీజ్ రిక్వెస్ట్గా అన్నాడు. అది చెప్పాలా ఏంటి? ఇక్కడ సంగతులు ఆలోచించకుండా నిశ్చింతగా వెళ్ళిరా. సుజాతను శంకరాన్ని అడిగానని చెప్పు అంది గౌరీ. గౌరీ, ఈ ఊర్లో మామయ్య తర్వాత నువ్వే మా గురించి ఆలోచించే రెండో వ్యక్తివి. నిజంగా నీకు రుణపడిపోయాం అన్నాడు చంద్రం కృతజ్ఞత నిండిన కళ్ళతో గౌరిని చూస్తూ. గలగలా నవ్వేసింది గౌరీ. నా రుణం ఎలా తీర్చుకోవాలో నువ్వు తిరిగొచ్చాక చెప్తాలే అంది నవ్వుతూ. కల్మషం లేకుండా నవ్వుతున్న గౌరి వైపు చంద్రం ఆరాధనగా చూస్తూ, ఒకవేళ నువ్వు మరిచిపోయినా అడిగి మరీ నీ రుణం తీర్చుకుంటాను అంటూ తను నవ్వాడు. అమ్మవైపు తిరిగి వెళ్ళొస్తానమ్మా ఆప్యాయత నిండిన స్వరంతో అన్నాడు. సుభద్రమ్మ కొడుకును తనివి తీరా చూస్తూ, ఒరే చిన్నోడా, ట్రైన్లో దొంగవెదలుంటారు, డబ్బు జాగ్రత్త. అల్లుని సుజాతను మరీ మరీ అడిగామని చెప్పు. పిచ్చిది, ఎప్పుడు మా గురించే దిగులు చెందుతూ ఉంటుంది. మా మీద ధ్యాస మళ్లించి పిల్లాన్ని భద్రంగా చూసుకోమని నచ్చజెప్పు. అలాగే పెద్దోడిని మా గురించే అనుక్షణం ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. కోడల్ని మనవరాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని మా మాటగా చెప్పు. మనకు మంచి రోజులు వస్తాయని కూడా చెప్పు అంది. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వాటిని చెంగుతో తుడుచుకుంటూ, ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందిరా, మాపై దిగులు పెట్టుకోకుండా క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరారా చిన్నోడా అంది ఉద్వేగంగా. అలాగేనమ్మా, విజయంతో తిరిగొచ్చి మీకు ఆనందాన్ని కలిగిస్తాను. అందరం కలిసి ఉండాలని మీ ఆశ నెరవేరుస్తాను. మీరు మాత్రం వేళకు భోంచేసి టైంకు మందులు వేసుకుంటూ ఉండండి అంటూ పలు జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు చంద్రం. అతడిని ఆటో స్టాండ్ వరకు సాగనంపడానికి జగన్నాథం, శ్రీనివాసరావు అతని వెంట నడిచారు. సుభద్రమ్మ, గౌరీ అతడు ఆ వీధి మలుపు తిరిగే వరకు చూస్తూనే ఉన్నారు. తాను మనసు పడ్డ చెలికాడు కొన్ని రోజుల వరకు కనిపించడన్న విషయం గౌరీ హృదయాన్ని మెలిపెడుతోంది. అతడు తిరిగి రాగానే ఈసారి ఎలాగైనా ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పేయాలి. అతడి అర్ధాంగినయ్యే భాగ్యం కల్పించమని ప్రాధేయపడాలి అనుకుంటూ ఇంటివైపు అడుగులు వేసింది. కొడుకు వెళ్ళాక సుభద్రమ్మకు ఎక్కడలేని నిస్సత్తువ ఆవహించింది. కొడుకు ఎక్కడ బెంగ పెట్టుకుంటాడోనని తను ఆరోగ్యంగా నటిస్తూ మొండిగా తిరిగింది.
ఇక నిలబడే శక్తి లేక వెళ్లి మంచంపై వాలిపోయింది. చంద్రానికి ఉద్యోగం వచ్చేలా చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న తమను ఏకం చేయమని గ్రామ దేవతను మరోసారి వేడుకుంది. ఆటో స్టాండ్ వైపు ముగ్గురు నడుస్తూ ఉంటే దారిలో శివయ్య ఎదురయ్యాడు. ఆయన చేలోంచి ఇంటికొస్తున్నాడు. చంద్రాన్ని పలకరిస్తూ, ఏమో ఎల్లుడు, హైదరాబాదేనా? రాత్రి గౌరి చెప్పిందిలే. ఇంటర్వ్యూకు పిలుపొచ్చిందట కదా. సంతోషం. వెళ్ళి విజయంతో తిరిగిరా అన్నాడు ఆదరంగా. అలాగే మావయ్య అన్నాడు చంద్రం. మళ్ళీ వెంటనే, ఎక్కడ్నుంచి మావయ్య? చేలోంచా? అడిగాడు. అవునల్లుడు, ఎండలు మండిపోతున్నాయి కదా. చెరుకు తోట ఎండిపోతుందని నీరు పెట్టడానికి తెల్లవారుజామున వెళ్ళాను. మడి సగం తడిశాక కరెంటు పోయింది. చేలో ఉండి చేసేదేముందని వస్తున్నాను. ఇంటి దగ్గర గౌరొక్కతే ఉంటుంది కదూ అన్నాడు. అవునులే మావయ్య, ఎండలో ఎక్కువ తిరగకు, ఆరోగ్యం జాగ్రత్త. అసలే 2 వారాల కిందటే మంచం పడ్డావు అన్నాడు చంద్రం. ఇప్పుడు పర్వాలేదులే అల్లుడు, ఒంట్లో ఏ రోగమూ లేదు. గౌరీ వచ్చిన సంబంధాలన్నీ నచ్చలేదంటూ తిరగొట్టేస్తుందన్న దిగులు మాత్రం ఉంది. ఏదో విధంగా దాన్నో అయ్య చేతిలో పెట్టేస్తే నాకే దిగులు ఉండదు అన్నాడు. దిగులెందుకు శివయ్య? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగమంటారు. గౌరికి నచ్చే సంబంధం త్వరలోనే వస్తుంది. ధైర్యంగా ఉండు అన్నాడు జగన్నాథం. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అయినా ఇప్పుడు ఆ గొడవెందుకు లేలుడు? నీ కమ్మని కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. క్షేమంగా వెళ్ళిరా అని కదిలాడు శివయ్య. శివయ్య భార్య చనిపోయినప్పుడు చంద్రమే ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేశాడు. భార్య వియోగంతో కుంగిపోయిన ఆయనకు ధైర్యం నూరిపోశాడు. గౌరితో ఓ స్నేహితుళ్లా మెలిగి మనిషిని చేశాడు. 15 రోజుల క్రితం కూడా అర్ధరాత్రి వేళ శివయ్యకు సీరియస్ అయింది. గౌరి ఏడుస్తూ వచ్చి విషయం చెప్పగానే చంద్రం అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా ఆగ మేఘాల మీద శివయ్యను ఆటోలో అనకాపల్లి హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. సకాలంలో వైద్యం అందేలా చేసి ప్రాణాలు కాపాడాడు. అవన్నీ గుర్తుకొచ్చి శివయ్యకు చంద్రం మీద అభిమానం రెట్టింపైంది. అతనికి మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇంటికి నడిచాడు. వారు ఆటో స్టాండుకు చేరుకునేటప్పటికీ ఓ ఆటో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. చంద్రం ఆటోలో బ్యాగ్ పెట్టి శ్రీనివాసరావుతో, మావయ్య, నేనొచ్చే వరకు ప్రతిరోజు అమ్మానాన్నలు పలకరిస్తూ ఉండండి అన్నాడు అభ్యర్థనగా. అలాగేలే, నువ్వు క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా అంటూ దీవించాడు శ్రీనివాసరావు. శంకరాన్ని సుజాతను అడిగాని చెప్పు అన్నాడు. జగన్నాథం కొడుకు వైపు లాలనగా చూస్తూ, ఒరే చంద్రం, నాకు గుండెపోటొచ్చిన విషయం వాళ్ళకు తట్టుకోలేరు అన్నాడు చిన్నగా. ఆటో వెళ్ళిపోయింది. ఏంటోరా, వాణ్ణి విడిచి ఉండాలంటే ఏదోలా ఉంది. వాడు మళ్ళా తిరిగొచ్చే వరకు నాకు మీ చెల్లాకి రోజులు భారంగానే గడుస్తాయి నడుస్తూ అన్నాడు జగన్నాథం. బాగుందిరా, వారం 10 రోజుల్లో మళ్ళా తిరిగొచ్చే కొడుకు గురించే నువ్వింతలా బాధపడుతూ ఉంటే మరి నేనెంత బాధపడాలరా? చిన్నగా నవ్వుతూ అడిగాడు శ్రీనివాసరావు. జగన్నాథం అర్థం కానట్టు అయోమయంగా ముఖం పెట్టాడు. అదేరా, చంద్రానికి ఈసారి తప్పక ఉద్యోగం వస్తుంది. మీరందరూ శంకరంతో కలిసుండాలనే కల నెరవేరుతుంది. చెల్లై చంద్రంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఆ తర్వాత నన్ను శాశ్వతంగా మరిచిపోతావు ఆరతిగా అన్నాడు. చచ్చా, అవే మాటలురా శ్రీను. నిన్ను మరిచిపోవడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకే. 2-3 నెలలకొకసారైనా వచ్చి నిన్ను చూసిపోను అన్నాడు ప్రేమగా. స్నేహితులిద్దరూ మాటల్లో పడితే ఆ ప్రవాహం ఆగదు. సూర్యుడు తన వేడి కిరణాలతో గుచ్చుతూ ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. అనకాపల్లిలో ఆటో దిగాక ఓ బట్టల షాప్కి వెళ్ళాడు చంద్రం. మేనల్లుడి కోసం టీషర్టు, నిక్కరు, అన్నయ్య కూతుర్ల కోసం 2 గౌన్లు కొన్నాడు. 900 బిల్లు అయింది. హడావిడిగా స్టేషన్కి వెళ్లి విజయవాడకు టికెట్ తీసుకుని 2వ నెంబర్ ప్లాట్ఫారం వైపు వడివడిగా నడిచాడు. ప్రయాణికులతో అక్కడ సందడి సందడిగా ఉంది. ట్రైను రావడానికి ఇంకా అరగంట టైం ఉంది. చంద్రం ఓ సిమెంటు బెంచి మీద బ్యాగు పెట్టి కూర్చున్నాడు. మనసంతా ఆనందంతో ఉరకలేస్తోంది. ఎప్పుడెప్పుడు చెల్లెల్ని, అన్నయ్యను చూస్తానా అని ఆ ఆనందం. శంకరం, చంద్రం, సుజాతలకు ఒకరంటే ఒకరికి గొప్ప ప్రేమాభిమానాలు. కొత్తవారికి వాళ్ళు అన్నా చెల్లెళ్ళో స్నేహితులో అర్థం కానంత సఖ్యతుండేది. వారి అన్యోన్యతను చూసి జగన్నాథం, సుభద్రమ్మ మురిసిపోయేవారు. మీ మధ్యనున్న ఈ ప్రేమానురాగాలు ఇప్పుడే కాదర్రా, రేపొద్దున మీ పెళ్లిళ్ళయ్యి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు కూడా ఉండాలి. అది చూస్తూ మేం ఆనందంగా కన్ను ముయ్యాలి అందో రోజు సుభద్రమ్మ. దానికి సుజాత, అందులో సందేహం ఎందుకమ్మా? ఇప్పుడెలా ఉన్నామో అప్పుడు అలాగే ఉంటాం. అంతేకాదు, మీకు ఏ లోటు రాకుండా పువ్వులో పెట్టుకు చూసుకుంటామని ప్రమాణం చేస్తున్నాం అంటూ తల్లి చేతిలో చేయి వేసింది. శంకరం, చంద్రం కూడా ప్రమాణం చేశారు, చెల్లెలి మాటే తమ మాట అంటూ. తిరుమల ఎక్స్ప్రెస్ ఓ పావుగంట ఆలస్యంగా వస్తున్నట్టుగా ప్రకటన. చంద్రం అసహనంగా కదిలాడు. అతడి మనసు తొందరగా వెళ్లి చెల్లెల్ని చూడాలని ఉవ్విళ్ళూరుతోంది.
బెంచి మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచనలు చుట్టుముట్టాయి. సుజాత తమ ఇంటి బంగారు బొమ్మ. తనను, అన్నయ్యను ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న సుగుణాల రాశి. నిజంగా తనే లేకపోయుంటే తమ బాల్యం నిస్తేజంగా గడిచేది. తాము ఒక్క పూట కనిపించకపోతే చాలు విలవిల్లాడిపోయేది. ఓసారి మాటల సందర్భంలో తనన్న మాటలు ఎప్పటికీ జ్ఞాపకమే. ఒరే అన్నయ్యలు, రోజంతా మిమ్మల్ని అమ్మా నాన్నను చూడందే, మాట్లాడిందే నాకు నిద్ర పట్టదు కదా. రేపొద్దున్న పెళ్ళైతే మిమ్మల్ని అందరినీ విడిచి ఉండగలనా? అమ్మో, ఆ విషయం ఊహించుకుంటేనే దిగులుగా ఉంది అంది బేలగా ముఖం పెట్టి. దానికి అన్నయ్య, పెళ్లి కాని ప్రతి అమ్మాయి చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. తీరా పెళ్ళయ్యాక అయస్కాంతం లాంటి భర్తకు అతుక్కుపోయి తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని మర్చిపోతావు. అలాంటి వారిని అందరినీ చూడలేదే చెల్లెలా అంటూ ఆట పట్టించాడు. నేనేమీ అందరిలాంటిదాన్ని కాదు. నాకు ఆయనెంతో మీరు అంతే. ఆ సంగతి నా పెళ్ళైన తర్వాత మీకే తెలుస్తుంది అంది ఉడుక్కుంటూ. తమకు కాస్త నలతగా ఉంటే చాలు ఎంత కంగారు పడిపోయేదో. మెడికల్ షాపుకి వెళ్లి తను దాచుకున్న డబ్బులతో మందులు తెచ్చేది. ఒకసారి తనకు అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి మొదలైంది. అప్పుడు అమ్మా నాన్నలు ఇంట్లో లేరు. ఏదో యాత్రకు వెళ్లారు. చిన్నగా మొదలైన నొప్పి క్రమేపీ ఎక్కువైంది. భరించలేక తను అటు ఇటూ దొర్లుతూ ఏడ్చేస్తుంటే అప్పుడు చెల్లి ఎంతలా వెలువలాడిపోయింది. చిన్నన్నయ్య, నీకు మేమున్నాం అంటూ ధైర్యం చెప్తూ తనను హత్తుకుని ఏడ్చేసింది. అన్నయ్య కూడా తన బాధను చూసి ఎంత కంగారు పడిపోయాడు. ఆ రాత్రి టైంలోనే డాక్టర్ గారిని బతిమాలి తీసుకొచ్చాడు. ఆయన రాసిచ్చిన మందులను అప్పటికప్పుడే షాప్ వాణ్ణి నిద్రలేపి మరీ తెచ్చాడు. తెల్లవార్లు ఇద్దరూ తనకు చేసిన సపర్యలు జీవితంలో మరిచిపోగలడా? ఉదయానికల్లా తనకు కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ రోజు అన్నయ్యకు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూకు వెళ్ళమని ఎంత చెప్పినా అన్నయ్య వింటేనా? నీకిలా ఉంటే ఎలా వెళ్ళేదిరా? నాకు ఇంటర్వ్యూ కంటే నువ్వే ముఖ్యం అంటూ అమ్మా నాన్న తిరిగి వచ్చే వరకు తనను కనిపెట్టుకునే ఉన్నాడు. ఆనాటి తమ ప్రేమానురాగాలు, ఆత్మీయతానుబంధాలు ఎప్పటికీ మరిచిపోలేని కమ్మని జ్ఞాపకాలు, తీయని గుర్తులు. ఊపిరి ఉన్నంత వరకు చెక్కు చెదరనివి. తిరుమల ఎక్స్‌ప్రెస్ పెద్దగా చప్పుడు చేసుకుంటూ వచ్చి ప్లాట్‌ఫారం మీద ఆగింది. చంద్రం ఆలోచనల్లోంచి తేరుకుని ఆతృతగా బ్యాగు పట్టుకుని జనరల్ కంపార్ట్మెంట్‌లోకి ఎక్కాడు. అదృష్టవశాత్తు కార్నర్ సీటు దొరకడంతో కూర్చున్నాడు. ట్రైన్ నెమ్మదిగా బయలుదేరి క్రమంగా జోరందుకుంది. అన్నవరం దాటి వేగంగా దూసుకుపోతోంది. చంద్రం కిటికీలో నుంచి బయటకు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. అంతలో సెల్ రింగ్ అయింది. అట్నుంచి సుజాత లైన్లో ఉంది. చిన్నన్నయ్య, ఎక్కడున్నావురా? ఆ స్వరంలో ఆత్మీయత ఉట్టిపడుతోంది. ట్రైన్ ఇప్పుడే అన్నవరం దాటింది. గుండెల్లోని ఆనందం అతడి గొంతులో ధ్వనించింది. జర్నీ ఎలా ఉంది? ఒకడివే కదా, బోరుగా అనిపిస్తోందా? లేదు, కార్నర్ సీటు దొరికింది. పంట చేలు, ప్రకృతి సోయగాలు తిలకిస్తున్నా. అయితే జర్నీని ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. అదేంటోరా, నిన్ను చూసి చాన్నాళ్ళయిందేమో. నువ్వు ఎప్పుడొస్తావా అని నా మనసు తెగ తహతహలాడుతుందంటే నమ్ము. నాకు కూడా ఎంత త్వరగా వచ్చి మిమ్మల్ని చూస్తానానుంది. అన్నా చెల్లెలిద్దరూ అలా కాసేపు మాట్లాడుకున్నాక నిన్ను రిసీవ్ చేసుకోవడానికి బావ వస్తారా. హ్యాపీ జర్నీ అంటూ కాల్ కట్ చేసింది సుజాత. ఆమె కట్ చేసిన కొన్ని క్షణాల్లోనే శంకరం నుండి కూడా కాలు. ఉత్తరం అందిందని, ఇంటర్వ్యూకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని, చెల్లి యోగక్షేమాలు తెలుసుకుని జాగ్రత్తగా రమ్మని చెప్పాడు. శంకరం ఫోన్ చేశాక చంద్రానికి రిలాక్స్గా అనిపించింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తన ఉత్తరం అందిందో లేదోనన్న టెన్షన్ ఎంతవరకు ఉండేది. అది ఇప్పుడు దూది పింజిలా ఎగిరిపోయింది. సీట్లో వెనక్కి వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు. హఠాత్తుగా అతడికి గౌరీ ముగ్ధ మనోహర రూపం కళ్ల ముందు మెదిలింది. ఆ వెంటనే ఆమిచ్చిన పూరీలు జ్ఞాపకం వచ్చాయి. కడుపులో పేగులు ఆకలితో నకనకలాడాయి. బ్యాగులోంచి బాక్సు తీసి ఓపెన్ చేశాడు. పూరీల మీద ఓ కవర్. ఉత్సుకతతో కవర్ చింపాడు. అందులో 4 500 నోట్లు, ఓ లెటర్ కనిపించాయి. లెటర్ బయటకు తీసి ఉద్వేగంగా చదివాడు. ప్రియమైన చంద్రానికి, నీ తోబుట్టుల దగ్గరకు మొదటిసారిగా వెళుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రయాణంలో నువ్వు ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నేను దాచుకున్న డబ్బులు ఆత్మీయంగా ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం తప్పైతే క్షమించు. మన గ్రామదేవత దుర్గమ్మ తల్లి కుంకుమ పొట్లం గట్టి కవర్లో పెట్టాను. ఇంటర్వ్యూకు బొట్టు పెట్టుకుని వెళ్ళు, నీకు జయం కలుగుతుంది. శంకరాన్ని, కావేరిని, సుజాతను అడిగానని చెప్పు. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూసే నీ గౌరీ. చదువుతూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో మునిగి తేలాడు చంద్రం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనివి తీరనట్టు మరోసారి చదివి మడత పెట్టి కవర్లో పెట్టి బ్యాగులో భద్రంగా దాచి పూరీలు తింటూ ఆలోచనలో పడ్డాడు. గౌరికి తామంటే ఎందుకింత ఆపేక్ష, ఎందుకింత శ్రద్ధ? ఏ బంధమూ లేకపోయినా తమపై ఎందుకింతలా ప్రేమను కురిపిస్తోంది?
తమ అవసరాలను తీరుస్తూ చీకటి నిండిన తమ ఇంట్లో వెలుగును నింపుతోంది. ఒకవేళ తనను ప్రేమిస్తోందా? పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోందా? అందుకేనా వస్తున్న సంబంధాలన్నీ తిరస్కరిస్తోంది? ఆమెను పెళ్లి చేసుకోవడమేనా తను తీర్చుకోవాల్సిన రుణం? మొదటిసారిగా ఆమె గురించి అలా ఆలోచిస్తుంటే అతడికి సంభ్రమంగా ఉంది. మొహం సంతోషంతో చేటంతయింది. దివి నుంచి భూమికి దిగొచ్చిన దేవకాంత ఆమె. అన్ని సద్గుణాలు మేళవించిన అపరంజి బొమ్మ. తన ఊహ నిజమై ఆమె తనను ప్రేమిస్తే నిజంగా అది తన పూర్వజన్మ సుకృతమే. ఆమె భార్య అయితే అది తన అదృష్టమే. ఇదివరకే తను ప్రేమ విషయంలో తప్పటడుగు వేశాడు. మనసుకు నచ్చిన జవరాల్ని అనవసర భయాలతో జారవిడుచుకున్నాడు. ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. గౌరిని సూటిగా అడిగేయాలి. ఆమె సిగ్గుపడుతూ చెబుతుంటే వింటూ మురిసిపోవాలి. ఆమెతో 7 అడుగులు నడిచి జీవితం సార్థకం చేసుకోవాలి. ఆలోచిస్తూ ఓ దృఢ నిశ్చయానికొచ్చాడు. ఎంతకాలం గౌరీ తన కళ్ళ ముందే తిరుగుతున్నా ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రానందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఆమెను భారీగా ఊహించుకుంటేనే అతడికి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. కొండంత ధైర్యం వచ్చినట్టుగా ఉంది. సంతృప్తిగా పూరీలు తిని గౌరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతడిని ఆలోచనలు మళ్ళా తేనెటీగల్లా ముసురుకున్నాయి. గౌరిని పెళ్లి చేసుకుంటానని అమ్మానాన్నలు చెప్తే వారెంత సంబరపడిపోతారు. జీవితమంతా అలసి సొలసి ఇక విశ్రాంతి కోసం ఎదురుచూసే తమకు పూలపాన్పు పరుస్తోందని పొంగిపోతారు. తన నిర్ణయానికి సంతోషంగా ఆమోదిస్తారు. తామేం చేసినా వాళ్ళింతవరకు అడ్డు చెప్పలేదు. అందుకు అన్నయ్య పెళ్ళే ఓ ఉదాహరణ. వాళ్లకు తామంటే పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకం. తమ చదువుల కోసం, తమ సుఖాల కోసం వారి ఆనందాలను త్యాగం చేసిన త్యాగమూర్తులు వారు. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలను అనుభవించారు. తమ 5 ఎకరాల పొలంలో ఎండనక, వాననక, రాత్రనక, పగలనక రక్తాన్ని స్వేదంగా మార్చి సేద్యం చేసేవారు. వారి కష్టం నీడలో తాము సేద తీరాలని తప్పించేవారు. తాము గొప్పోళ్ళైతే చూసి మురిసిపోవాలని ఆశపడ్డారు. అటువంటి గొప్ప తల్లిదండ్రుల సుఖం కోసం, ఆనందం కోసం తామేం చేశారు? 5 ఎకరాల భూస్వామి కౌలు రైతుగా మారడానికి కారణమేమిటి? హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఇంకా కష్టపడవలసిన దుస్థితి వారికెందుకు కలిగింది? ఎక్కడుంది లోపం? తమలోనా? లేక వారి పెంపకంలోనా? అతడి బుర్ర ఆలోచనలతో వేడెక్కుతోంది. నెమ్మదిగా గతంలోకి జారుకున్నాడు. వర్షం బోరున కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి భీకరమైన వర్షం. వర్షానికి ముందు రోజు వరకు బక్కచిక్కినట్టున్న శారదానది నిండు గర్భిణిలా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తోంది. నింగి నేల ఏకమైనట్టు కురుస్తోన్న వర్షం ఓ పక్క, పరవళ్లు తొక్కుతోన్న శారదానది మరో పక్క రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలాగే జడువానొచ్చింది. అంతా భయపడ్డట్టే వరదొచ్చింది. అటు చేలను ఇటు ఊర్ని ముంచెత్తింది. ఆ తర్వాత రైతులకు అన్ని విధాలా తీవ్ర కరువు వచ్చింది. శారదానది ఉగ్రరూపం చూసి జగన్నాథానికి ఆ విషయం గుర్తుకొచ్చి చిన్నగా భయం వేసింది. మొన్నటి వరకు సకాలంలో వానలు పడలేదని దిగులు. ఇప్పుడు ఆలస్యంగానైనా వానొస్తుందంటే వరదొస్తుందేమోనని దిగులు. పంట చేతికొచ్చే వరకు దిగులే. ఆ తర్వాత గిట్టుబాటు ధర రాలేదని దిగులు. చేసిన అప్పులెలా తీరుతాయని దిగులు. రైతు జీవితమే దిగులుమయం అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు. గొడుగు పక్కకు వంచి ఆకాశం వైపు చూశాడు. దట్టంగా మేఘాలు, పెద్ద పెద్ద చినుకులు ముఖం మీద పడుతుండడంతో మళ్ళా గొడుగు వేసుకుని ఈ వాన ఇప్పట్లో తగ్గేలా లేదు అనుకున్నాడు. శాంతించు వరుణదేవా, శాంతించు శారదమ్మ తల్లి అంటూ ప్రార్థించాడు. ఇంటికెళ్లి కుర్చీలో కూర్చుని చుట్టుముట్టించాడు. సుభద్రమ్మ భర్త రావడం చూసి పొయ్యి ముట్టించింది. వేడివేడిగా పకోడీలు చేసి భర్తకో ప్లేట్ అందించింది. చంద్రాన్ని, సుజాతను పకోడీలు తినడానికి రమ్మంటూ పిలిచింది. పడక గదిలో కిటికీ పక్కన కూర్చుని ఏదో నవల చదువుతున్న సుజాత పేజీ మడిచి పుస్తకాన్ని మంచం మీద పడేసింది. పరుగులాంటి నడకతో అమ్మ దగ్గరికెళ్లి తన ప్లేట్ అందుకుంది. వరండాలో ఓ ఉద్యోగ ప్రకటనకు ఏకాగ్రతతో అప్లికేషన్ నింపుతున్న చంద్రం, సుజాత, నేనిక్కడ బిజీ, నా ప్లేటు కాస్త తెచ్చివ్వు అంటూ కేకేశాడు. అలాగేరా అన్నయ్య అంటూ చంద్రం ప్లేటును తెచ్చి అతడి ముందు పెట్టింది సుజాత. అలా తీసుకొస్తున్నప్పుడే చాటుగా అతడి ప్లేట్లోని సగం పకోడీలు తన ప్లేట్లో వేసుకుంది. తన ప్లేట్లో తక్కువ, సుజాత ప్లేట్లో ఎక్కువ పకోడీలుండడం చూసి చంద్రం, అమ్మా, ఇది అన్యాయం, సుజాతకి ఎక్కువ, నాకు తక్కువ పెట్టడం ధర్మంగా లేదు అంటూ తన నిరసనను తెలియజేశాడు. అదేమిట్రా, మీ ఇద్దరికీ సమానంగానే పెట్టాను. బహుశా అది నీ పకోడీలను తన ప్లేట్లో వేసుకుని ఉంటుంది నవ్వుతూ అంది సుభద్రమ్మ. దాంతో చంద్రం సుజాత వైపు ఉక్రోషంగా చూస్తూ, తిండిపోతూ, నేను తెమ్మడం నాది బుద్ధి తక్కువ అన్నాడు. ఇదిగో చిన్నయ్య, నన్నేమన్నంటే ఊరుకోను.
తెచ్చినందుకు సగం ఫీజుగా తీసుకున్నా తప్ప అంది సుజాత. వంటింట్లో నుంచి తెచ్చినందుకు ఫీజా? అందులోనూ సగమా? మరి అంత అన్యాయమా తిండిపోతూ? అదిగో మళ్ళీ అమ్మా చూడమ్మా, నేను తిండిపోతున్నట ఉడుక్కుంటూ తల్లికి ఫిర్యాదు చేసింది. అబ్బబ్బా ఏంటర్రా చిన్నపిల్లల్లా. ఒరే చిన్నోడా, చెల్లే కదా ఈసారికి వదిలేయ్ అంది సుభద్రమ్మ నచ్చజెబుతూ. అమ్మా నాన్నలకు ముద్దుల కూతుర్ని నువ్వేం చేయలేవు అల్లరిగా అంది. వాళ్ళలా పోట్లాడుకుంటుంటే సుభద్రమ్మకు పెద్ద కొడుకు గుర్తొచ్చాడు. వాడు చేసిన అల్లరి గుర్తుకొచ్చింది. వాన పడుతూ వాతావరణం చల్లగా ఉంటే చాలు, అమ్మా వేడిగా ఏదన్నా తినాలనిపిస్తోంది చేయవు అంటూ వెంట తిరిగేవాడు. వాడి పోరు భరించలేక చేస్తే అమ్మను బతిమాలి చేయించాను, నేను తిన్నాక మిగిలింది మీకు అంటూ తమ్ముణ్ణి చెల్లెల్ని ఊరించేవాడు. వాళ్ళు ఉడుక్కుంటే సరదా కన్నాను, తొందరగా తినండి చల్లారిపోతున్నాయి అంటూ వాళ్ళు తినడం మొదలుపెట్టాకే తను తినేవాడు. అది తలచుకుని నవ్వుకుంది. భర్త వైపు చూస్తూ ఇప్పుడు శంకరం ఉంటే బాగుండేది పిచ్చి కన్నకు. వాన పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదన్నా తినడమంటే ఎంతిష్టమో అంది. జగన్నాథం భార్య మాటలకు చిన్నగా నవ్వుకుని అవును నిజమే, వాడుంటే బావుణ్ణు అన్నాడు. శంకరం డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూకు పిలుపొస్తే వెళ్ళాడు. అదృష్టవశాత్తు సెలెక్ట్ అయ్యాడు. అయితే 6 లక్షలు లంచమిస్తే ఆ ఉద్యోగం అతడికి కన్ఫర్మ్ అవుతుందని మెలికి పెట్టారు. అంత డబ్బు జగన్నాథం దగ్గర లేదు. అది మంచి ఉద్యోగమని, జారి విడిస్తే మళ్ళీ ఇటువంటి అవకాశం రాదని, పొలం అమ్మైనా డబ్బు ఏర్పాటు చేయమని శంకరం అనడంతో అయిష్టంగానే ఎకరం భూమిని తక్కువ ధరకే అమ్మకానికి పెట్టాడు. అలా లంచమిచ్చి 3 ఏళ్ల క్రితం కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు. అప్పటినుంచి శంకరం 6 నెలలకొకసారి వచ్చి ఓ వారం ఉండి పోతున్నాడు. వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులకు తోబుట్టువులకు బట్టలు తెస్తాడు. వెళ్ళేటప్పుడు అమ్మ చేతిలో 6,000 7,000 పెట్టి, హైదరాబాదులో అన్ని విపరీతమైన ధరలు, అద్దెలైతే మరీ దారుణం. నా అంతంత మాత్రపు జీతం ఎందుకూ చాలదు. అతి కష్టం మీద ఈ డబ్బు మీకిద్దామని దాచాను. ఇంత ఇస్తున్నందుకు క్షమించు అంటూ దిగులు ముఖం పెట్టేవాడు. దానికేముందిరా పెద్దోడా, నీ ఖర్చులకే సరిపోనప్పుడు నువ్వేం చేస్తావు? మా గురించి ఆలోచించక వేళకింత తిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మాకది చాలు మురిపెంగా అనేది సుభద్రమ్మ. బియ్యం, కారం, చింతపండు, పప్పు దినుసులు ఓ గోనె సంచిలో మూటగట్టి కొడుకును సాదరంగా పంపించేది. కుటుంబ సభ్యుల్ని విడిచి వెళ్ళలేక వెళ్ళేవాడు శంకరం. చంద్రం స్టేషన్ వరకు తోడెళ్లి అన్నయ్యకు వీడుకోలు పలికొచ్చేవాడు. శంకరం 1.5 ఏళ్ల క్రితం తండ్రి అభ్యర్థన మేరకు చంద్రాన్ని తన వెంట హైదరాబాదు తీసుకెళ్లాడు. అక్కడ ఓ 15 రోజులుండి చంద్రం ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక తిరిగొచ్చేశాడు.